జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీధుల వీధుల విభుడేగినిదే వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు వీధుల వీధుల విభుడేగినిదే ఆ గరుడధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే గరుడధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు పరగ పగ్గములు పట్టరో జనులు వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ శేషకల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ్ చండ కిరణ
శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఇవాళ చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు అనేక కోణాల్లో. మొట్టమొదట ఇవాళ చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, సనాతన ధర్మాన్ని ఒక కాపు కాసేటటువంటివి పీఠాలు. అటువంటి పీఠాలలో ఎప్పటి నుంచో పరంపరాగతంగా పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషుల చేత కామాక్షి పరదేవత చంద్రమౌళీశ్వరుడు అర్చింపబడుతూ, ఇప్పుడు 70 జగద్గురువుతో కూడా నడుస్తున్నటువంటి కంచి కామకోటి పీఠం మీద వచ్చినటువంటి ఆరోపణలను ఇవాళ న్యాయస్థానం తిరస్కరించి కామకోటి పీఠాధిపతులు ఇరువురు కూడా నిర్దోషులు అని చెప్పినటువంటి శుభదినం ఇది. నిజంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో సంతోషించదగ్గ రోజు. రెండవది, నాకు కళ, ఏ మహానుభావుడు శ్రీరామాయణాన్ని చంకలో పెట్టుకుని ఆఖరికి జనరల్ కంపార్ట్మెంట్లో రైలు ఎక్కి ఎలమంచెల్లో దిగి ఎవరైనా కారు తీసుకొస్తే కారు, లేకపోతే రిక్షా చేయించుకుని రిక్షా ఎక్కి పిలిచిన వారి ఇంటికి కూడా వెళ్ళి శ్రీరామాయణ ప్రవచనాలు చేశారో, శ్రీరామాయణాన్ని కొన్ని కోట్ల మంది మనస్సుల్లో సువ్యవస్థితం చేశారో, ఎవరు తన వాక్కు చేత కొన్ని లక్షల మందిని భక్తి మార్గంలోకి నడిపించారో, అటువంటి మహానుభావుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి యొక్క పాద స్పర్శ చేత పునీతమైనటువంటి గడ్డ విశాఖపట్టణం. అటువంటి విశాఖపట్టణంలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ప్రసంగాలు చేస్తుంటే నేను ఆ ప్రసంగాలు విని ఎంతో సంతోషించేవాడిని. వారి ఆశీర్వచనం పరిపూర్ణంగా పొందినటువంటి వాడిని. అటువంటి అప్పలాచార్య స్వామి వారు తిరిగాడినటువంటి గడ్డ మీద నేను చెప్పినటువంటి రామాయణాలు పుస్తక రూపంలో వస్తే ఇక్కడే ఆవిష్కృతం కావాలి అని కోరుకుంటే, ఆ పుస్తకం ఇవాళ నా కల సాకారమై శ్రీరామాయణం ఆవిష్కృతమవుతున్నటువంటి రోజు. 2, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు రామదాసు గారు. ఆయన కీర్తన కాలపరీక్షకి తట్టుకుని ఎంత సత్యమైనదో చెప్పడానికి ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎవరు ఇళ్లల్లోంచి బయటికి కూడా రాలేనంత ప్రమాదకరమైనటువంటి తుఫాను వస్తుంది అని పేపర్లు టీవీలు చెప్తే రాముడు ఉన్నాడు అని నమ్మి ఈ కార్యక్రమాన్ని పెడితే వర్షపు చుక్క పడకుండా ఆగడం. ఇప్పటికీ అరుణారుణ కాంతులు కనపడుతూ చక్కగా పక్షులు ఎగురుతూ ఆకాశం మామూలుగా ఉండడం. ఇంకింతకన్నా భగవంతుడున్నాడు అన్న మాటకి ఆస్తిత్వం నమ్మడానికి ప్రబలమైనటువంటి ఉదాహరణ వేరొకటి ఏం కావాలి? ఇది చాలు భగవానుడు ఉన్నాడు అని నమ్మడానికి. 2, నాకు అత్యంత గౌరవం శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారంటే. వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిగా చేసినటువంటి రోజుల్లో వారి నా పరిచయం. వారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ప్రిన్సిపల్ సెక్రటరీ అనేటటువంటి హోదా కన్నా కూడా నాకు వారి భక్తి పరతంత్రత అంటే, అసలు భగవంతుడి పేరు చెప్పేటప్పటికి వారికి ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి భక్తి, గురువు గారు అన్న మాటకి ఆయన ఎంత గౌరవం ఇస్తారో, వారి గురువు గారైనటువంటి శివశ్రీ శివానందమూర్తి గారి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు వినాలి. అంత భక్తి తత్పరులు. గురువు యందు భక్తి కలిగినటువంటి వ్యక్తిని చూసి రామచంద్రమూర్తి ఎంతో పరవశిస్తాడు. రాముడి జీవితం అంతా గురువుల యొక్క ఆశీర్వచనమే. రాముడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే గురువు యొక్క శుశ్రూష చేత. సమీపే నాశ్రమస్తస్య అంటుంది సీతమ్మ. నా భర్త గొప్పతనం ఎక్కడుంది అంటే ఆశ్రమాలకు వెడితే గురువులున్న చోట ఎక్కువ మాట్లాడడంటుంది. అటువంటి గురుభక్తి కలిగిన వ్యక్తి గురువు బింబమైతే ఈయన ప్రతిబింబం వంటివాడు. శరీరం సొక్కిపోయి పెద్దవారైపోయి 80 సంవత్సరాల వయస్సు దాటిపోయినటువంటి వ్యక్తిని మీరు రావాలి అని బలవంత పెట్టి తీసుకొచ్చి మనం 10 కాలాలు కాపాడుకోవలసినటువంటి వ్యక్తి ఆరోగ్యం పాడు చేయడం కన్నా వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకి నమస్కారం చేసి వారి ఆశీర్వచనం అందుకుని వారి శిష్యుడితోటి ఇవాళ శ్రీరామాయణాన్ని ఆవిష్కరింప చెయ్యాలి అని అనుకున్నాను. యథార్థానికి వారు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ విడిచిపెట్టి రాకూడదు. అయినా కూడా ఈ శ్రీరామాయణ గ్రంథాన్ని ఆవిష్కరించాలని
రామచంద్రమూర్తి పల్లకీలో వస్తుంటే తాను కూడా నడిచి రావాలని మీరు గమనించి ఉంటారు. చెప్పులు కూడా వేసుకోకుండా ఆయన కూడా పల్లకీతో పాటు నడిచొచ్చారు. అటువంటి గురుభక్తి తత్పరుడైన వ్యక్తితో రామాయణాన్ని ఆవిష్కరింపచెయ్యాలి అని కోరుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇవాళ మాన్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ సభలో ఈ వేదిక మీదకి నేను కొంతమంది వ్యక్తుల్ని ఆహ్వానిస్తాను. దయచేసి వారిని వచ్చి ఆశీనులు కావలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఈ శ్రీరామాయణ గ్రంథాన్ని ఆవిష్కరించడం కోసం ఆహ్వానించగానే అంగీకరించి ఇంత ప్రయాస కోర్చి ఎంత ఇబ్బంది ఉన్నా సరే అధిగమించి ఇవాళ నేను ఆ కార్యక్రమానికి వెళ్ళవలసిందే. ఏది ఏమైపోని ఇంతకన్నా చెప్పడం కుదరదు. ఏది ఏమైపోని నేను వెడతానని చెప్పి బయలుదేరి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారికి రామాయణం పట్ల, రాముడి పట్ల, గురువుల పట్ల ఉన్న భక్తి తత్పరతకి నేను పరమ సంతోషాన్ని పొందుతూ ఇవాళ శ్రీరామాయణ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి వారిని వచ్చి ఆసీనులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇవాల్టి సభకి డాక్టర్ పి రఘు గారు పరమధర్మాత్ముడు. ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు అంటే నిజంగా అటువంటి స్థానంలో ఉండి ధర్మాన్ని నమ్ముకుని బతికినటువంటి వాడెవరో వాడు నిజమైన రామభక్తుడు. నిజంగా రామచంద్రమూర్తి యందు భక్తి అంటే ధర్మాన్ని పాటించడమే. అంతగా ధార్మికమైనటువంటి జీవనం చేస్తున్నటువంటి మహోన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంత ప్రేమతో వచ్చినటువంటి వారు డాక్టర్ శ్రీ పి రఘు గారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్. వారిని సవినయంగా సభలో ఆసీనులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వారు, ప్రస్తుతం ఈ ఉడాకంతటికి కూడా అధికారిగా ఉన్నటువంటి వారు, ఈ కార్యక్రమాలు జరగడానికి ఈ ప్రాంగణాన్నంతటినీ కూడా ఉచితంగా మనకి ఏర్పాటు చేసినటువంటి విశాల హృదయులు డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఆత్మావై పుత్రనామాసి అని వేదం. గురువు శిష్యుని ఆ గురువుగారి యొక్క కుమారుడు గురువుగారి రూపంలోనే ఉంటాడు. గురువు గురుపుత్రుడు అభేదం. ఇవాళ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారే సభలోకి వచ్చినంత సంతోషం ఏ కారణం చేత అంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, తిరువేంగడాంబ గారు ఇవాళ ఈ వేదిక మీదకి వస్తే మనందరం ఎంత సంతోషపడిపోతామో అలా మనని సంతోష పెట్టడానికి అప్పలాచార్య స్వామి వారు తన ప్రతిరూపమైనటువంటి తన కుమారుడు శ్రీనివాసాచార్యుల వారిని ఇవాళ ఇక్కడికి పంపారు. శ్రీనివాసాచార్యుల వారిని సభక్తికంగా వారి శ్రీమతితో కలిసి వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నానమ్మా. మీరు కూడా రండి. మీలో మేము తిరువేంగడాంబ గారిని చూసుకుంటాం. రండి తల్లి. రండి అమ్మా. మా ఊరు వెంకటరావు గారు కూడా వచ్చారు, మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్ని సంకల్పం చేసినప్పుడు దీనికే కాదు, ఏ ధార్మిక కార్యక్రమానికైనా నేనున్నాను అని వెన్ను తట్టి ప్రోత్సహించి నిలబడేటటువంటి పరమ ధార్మికులు
ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి సహృదయం పరమేశ్వరుడి చేత ఇయ్యబడినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ మావూరి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ శ్రీరామాయణ గ్రంథాన్ని విశాఖపట్టణంలో ఆవిష్కరించాలి అని కోరుకున్నప్పుడు యథార్థానికి దాని ప్రూఫు తయారవ్వలేదు. దాన్ని ఆ ప్రూఫ్ పరిష్కారము పూర్తవలేదు. అది ఈ తేదీ నాటికి విడుదలకు అసలు పుస్తకం తయారవుతుందా అన్నది 2 రోజుల క్రితం వరకు కూడా సందిగ్ధమే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కోటేశ్వరరావు గారు కోరుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్టణంలో ఈ పుస్తకం ఆవిష్కరింపబడడానికి ఆ నిర్ణయింపబడిన ముహూర్తం వేళటికి గ్రంథాన్ని సిద్ధం చేస్తాను అని నడుం కట్టుకుని అదనపు సిబ్బందిని కూడా నియామకం చేసి తప్పులతో కాకుండా తప్పులు లేకుండా పరిష్కృత ప్రతితో ఇంత తొందరగా విశాఖపట్టణం అప్పలాచార్య స్వామి వారు తిరిగినటువంటి గడ్డ ఇక్కడే రామాయణం విడుదల కావాలి అని కోరుకుంటే, అది ఆవిష్కృతం అవ్వాలి అని కోరుకుంటే ఇంత గబగబా రామాయణాన్ని తయారు చేసి ఇవాళ ఆవిష్కరింపబడడానికి వీలుగా ముద్రించి సిద్ధం చేసినటువంటి ఎంఎస్కో సంస్థ యొక్క అధినేత శ్రీ విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక వ్యక్తి పదవీ విరమణ చేసేసి తన కొడుకు అమెరికాలో చాలా పెద్ద డాక్టర్, న్యూరో సర్జన్, కొన్ని కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యక్తి ఆ కొడుకు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈశ్వరుడి యొక్క ఆదేశం వేరుగా ఉంది. ఒక రోజున ఆయన కాకతాళీయంగా నా సీడీ వినడం జరిగింది. విన్న తర్వాత వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే ఇంక నేను ఈ పనులేవి చేయదలుచుకోలేదురా, ఇక నుంచి నేను కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసాలన్నీ పుస్తకాలుగా వ్రాస్తాను అని సీడీ పెట్టుకుని సీడీలో ఒక వాక్యం వినడం, సీడీ ఆపడం, ఆ వాక్యం రాయడం, అలా నేను చెప్పిన ఉపన్యాసాలన్నీ పుస్తక రూపంలో వ్రాసి నా దగ్గరికి అకస్మాత్తుగా పట్టుకొచ్చారు శ్రీ సత్యానందమూర్తి గారు. నేను అన్నాను, ఎందుకు రాశారు ఈ పుస్తకాలు, మీరు ఏం కోరుకుంటున్నారు అని అడిగాను. నాకు ఏ కోరిక లేదండి, నాకు వ్రాసి నా జీవితం ధన్యం చేసుకోవాలనిపించింది, రాశాను అన్నారు. ఇప్పటికీ ఆ భావనతోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను. అది రాయడం కేవలం తాను ధన్యం అవ్వడానికి మాత్రమే అని ఆయన రాశారు అని నా నమ్మకం. కాబట్టి అటువంటి సత్యానందమూర్తి గారు అంత కష్టపడి ఆ పుస్తకాలన్నిటినీ కూడా వ్రాసి నా దగ్గరికి పట్టుకొస్తుండేవారు. కాకినాడ పట్టుకొచ్చి నాకు ఇస్తే, నేను వీటిని పుస్తకాలుగా వెయ్యాలని నాకేం కోరిక లేదండి, సీడీలుగా రావాలని నేను కోరుకోలేదు, అవేదో ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చాయి, అందుకని నీ చేయగలిగింది ఏమి ఉండదని పల్లకీలో పెట్టి ఊరేగించి అయ్యప్ప స్వామి పాదాల దగ్గర పెట్టి ఆయనకి ఇచ్చేసేవాడిని, పట్టుకెళ్ళిపోండి అని. ఆయన మాత్రం అలా నీ చెప్పినటువంటి ఉపన్యాసాలు కొన్ని 100 గంటల ఉపన్యాసాలు విని పుస్తకాలుగా రాశారు, రాత్రింబవళ్ళు విని. నిజంగా అది అనితర సాధ్యమైనటువంటి కృషి. ఆయన ఈ పుస్తకాలన్నీ వ్రాసి ప్రతులు సిద్ధంగా ఉంచబట్టి ఇంత తొందరగా ఇవన్నీ కూడా పుస్తక రూపంలో రావడం జరిగింది. లేకపోతే ఓసారి విజయ్ కుమార్ గారు నాతో అన్నారు, 1200 గంటల రికార్డెడ్ స్పీచెస్ ఉన్నాయి, ట్రాన్స్క్రైబ్ అవ్వవలసినవి నావి, కాబట్టి అవన్నీ ఎప్పటికవుతాయి. కానీ నిజంగా సత్యానందమూర్తి గారు చాలా గొప్ప సేవ చేశారు. అది ఏ గుర్తింపు కోసం కాదు, కేవలం తను తరించడానికి, లేకపోతే అది అర్థం లేని సేవ అయిపోతుంది. తను తరించడం కోసమే వ్రాశారు ఆయన. అది అంత నిస్వార్థంగా అలా వ్రాయడం అనేటటువంటిది చాలా అపురూపమైనటువంటి విషయం. అటువంటి సత్యానందమూర్తి గారు ఇవాళ వచ్చి ఉన్నారు. వారు ఇవి పుస్తక రూపంగా రావడానికి ప్రధాన కారకులు. అందుకని సత్యానందమూర్తి గారిని వేదిక మీదకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అది మా ప్రజలందరి కోరిక, విశాఖపట్నం ప్రజలందరి కోరిక. గురువు గారిని, మా అమ్మగారు ఈశ్వరమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి వారి అబ్బాయి, కోడలు వారి పుష్పాలతో సత్కరిస్తారు.
देवेषु वासन्मयच्चदो आत्मा ऋषवन्तरभो ध्रुवस्थिष्ठा विचाचले सर्वावाञ्चन्तो मात्भद्राष्ठमदे प्रजद ध्रुवाच्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता जिवे वैदे महाव्यदिष्ट पर्वत जिवा विचाचले ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वस्पदे ध्रुवन्त इन्द्र चाग्नेश्चराष्टं धारयता ध्रुवम् ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वस्पदे ध्रुवन्त इन्द्र चाग्नेश्चराष्टं धारयता ध्रुवम् ॐ ध्रुवक्षिद ध्रुवजो निध्रुवासि ध्रुवा ओनिमासि दशाध्य उख्यस्य गेतुं प्रथमं पुरस्तात् दश्विनाध्वर्यो साधयता विहित्वा ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते ध्रुवन्त इन्द्र चाग्नेश्चराष्टं धारयतान् ఈ సందర్భంగా సభని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మాన్యులు సుబ్రహ్మణ్యం గారిని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనందరం కూడా మనస్సుల్లో ఒకసారి సద్గురువుల శ్రీచరణాలను ఒకసారి తలుచుకుంటూ ఎంతో మనోహరమైన ఈ దృశ్యాన్ని ఒక 100 సార్లు తనివి తీరా చూస్తూ మనస్సుకి హత్తుకునేటట్టుగా ఆ చిత్రాలని మనం మన మనస్సుల్లో పదిలపరుచుకుంటే మనకెంతో ఆనందాన్ని తనివి తీరా ప్రతి క్షణం మనకు లభిస్తుందని మనందరం నమ్ముతున్నాం. పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారికి, వారి సతీమణి అమ్మగారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే శ్రీభాష్యం వారి తనయులకి అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇది గురువుగారి చేతుల మీదుగా జరగవలసిన ఆవిష్కరణ సభ కాబట్టి అది వారు చేసినట్టుగానే భావిస్తూ ఈ రోజుల్లో ఉపన్యాసాలు విన్నప్పుడు అవి ఈ విధంగా గ్రంథావిష్కరణ చేయించుకుని గ్రంథ రూపంలో మన ముందు ఉన్నప్పుడు మనకింకా ఏ విధంగా కూడా వారి మాట నుంచి దూరం వెళ్ళడానికి వీలు లేదు. అది వారి మాట కాదు, అది సరస్వతీదేవి మాట, వాల్మీకి మాట, శ్రీరామచంద్రుడు ఆచరించిన బాట. కాబట్టి అలాంటి భావాలు ఏవైతే మనం స్వీకరించామో ప్రతి ఒక్క క్షణం ప్రతి గంట ఇవి మన నడవడికలో మన పక్కింటి వారికి, ఎదురింటి వారికి, మన ఆఫీస్లో మన కింద పనిచేస్తున్న వారికి ఇవి కనిపించని నాడు ఏ విధంగా మనందరం కలిసి ఈ రామరాజ్యాన్ని మనం ఏ విధంగా స్థాపించుకుంటాం, ఏ విధంగా మన సంసారాన్ని బాగు చేసుకుంటాం, ఏ విధంగా మన పిల్లలు మనని గౌరవిస్తారు అనే నమ్మకంతో వాళ్ళని పెంచి పోషిస్తాం. కాబట్టి మనలోని రాని మార్పు సమాజంలో రావాలి రావాలి అని మనం గొంతులు ఎండిపోయేటట్టుగా గుండెలు చరుచుకుని చెప్పినప్పుడు అది ఏ విధంగా కూడా రాదు. మనతో ప్రారంభం అవ్వాలి, మన మాటలో మార్పు రావాలి, మన చర్యల్లో మార్పు రావాలి. మన గతం ఎలా ఉన్నా సరే, గతం ఒకవేళ మనది అంత ఆశాజనకంగా లేకపోయినప్పుడు ఒకసారి స్వామికి దండం పెట్టుకుని, అయ్యా నన్ను క్షమించు, అజ్ఞానినాం అయాన్ దోషాన్ శేషాం హరి క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణి. క్షమించు తండ్రి, నా వల్ల తప్పు జరిగింది, నేను ఎవరినో బాధ పెట్టాను, అసత్యం పలికాను, అధర్మం ప్రకారంగా నేను జీవించాను, ఈ క్షణం నుంచి నన్ను కాపాడు, ఆ మార్గంలో వెళ్లకుండా నన్ను కాపాడు అని ఎప్పుడైతే మనం ఒక నిశ్చలమైన భావంతో సద్బుద్ధితో స్వామికి ప్రణమిల్లుతూ మనం చెప్తామో తప్పకుండా ఆ వెంకటేశ్వరుడు మనందరినీ కూడా దగ్గరుండి ఆ మార్గం నడిపిస్తాడని మన పెద్దలు చెప్తున్నారు, సద్గురువులు చెప్తున్నారు. కాబట్టి నేను భక్త కోటి అందరినీ కూడా
మరొక్కసారి వినమ్రతతో కోరేది, అలాంటి రోజులు మనందరం కూడా చూడాలి. సనాతన ధర్మ విలువలు చిలికే జీవితాలు మనందరం కూడా చవి చూడాలి. ఒక స్త్రీ మార్గమందు నడిచి వెళుతున్నప్పుడు గౌరవంగా ఆ స్త్రీ యందు చూసే సమాజాన్ని మనందరం చూడగలగాలి. ఒక తల్లి యందు అలాంటి గౌరవ భావం కనిపించాలి. తండ్రిని చంపే కొడుకు, ఆస్తి కోసం తల్లిని చంపే కొడుకు ఉన్న ఈ సమాజం ఎవరికీ క్షేమం కాదని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశం ఈ విధంగా కూర్చుని వారి ఉపన్యాస తరంగాలలో మనందరం తేలుతున్నప్పుడు సాగర తీరంలో అందరినీ మరొక్కసారి కోరేది, ఆచరణ సాధ్యమైన విషయాలే వారు చెప్తున్నారు. మనందరినీ కూడా ఎక్కడ అశ్వమేధ యాగం చేయండి మీ అందరికీ పుణ్యం వస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. అశ్వమేధ యాగం మనం ఎవరం చేయలేం. వారు చెప్పేవన్నీ చాలా సులభమైన విషయాలు, ప్రతిరోజు ఆచరించదగ్గ విషయాలు. అయినా మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాం? ఇక్కడ ఉపన్యాసం విని రేపు ఆంధ్రా బ్యాంకులో కూర్చుని ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు న్యాయబద్ధంగా చేయలేనప్పుడు ఎందుకు ఆంధ్రా బ్యాంక్ ఎందుకు, ఆ ఉద్యోగం ఎందుకు, ఉపన్యాసాలకి రావడం ఎందుకు? కాబట్టి మనం అందరం వచ్చాం కాబట్టి ఇది మన పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. తల్లిదండ్రులు అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకు అందించారు. సన్మార్గమయందు వెళ్ళటానికి మనందరికీ ఒక బుద్ధిని ప్రసాదించారు. సద్గురువుల చెంతకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించారు. ఒక రకమైన ఉపాయాన్ని మన మనసుకు అందించారు. ఆ విధంగా మనం వచ్చినప్పుడు దీన్ని చేజిక్కించుకుని వారి యొక్క ఘనమైన ఆశీర్వచనాలు మనకి శాశ్వతంగా ఉండడానికి వీలుగా, వారి యొక్క కీర్తి దిగంతాలు వ్యాప్తి చెందడానికి వీలుగా మనందరం ఈ 4 మాటలు ఆచరిద్దామని, ఆ విధంగా వారి సేవ, ఆధ్యాత్మిక సేవ, సనాతన ధర్మానికి వారు చేస్తున్న సేవ ఇంకా 1000 రెట్లు అభివృద్ధి అయి అనేక మందికి మార్గం చూపించాలని, సుదూర ప్రాంతాలకు కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా త్వరగా వ్యాప్తి చెందాలని, దానికి ఆ శ్రీరామచంద్రుడు ఘనమైన ఆశీర్వచనాలు అందించాలని మనందరం కూడా ఒకసారి వేడుకుంటూ, వారు చేస్తున్న ఈ కృషికి శిరస్సు వంచి మనందరం కూడా వారికి ప్రణామాలు అర్పించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అప్పలార్యమహం భజే. శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు దాసోహాలు సమర్పిస్తూ ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతాపూర్వక దాసోహాలు సమర్పిస్తూ, మనకి రాముడు అనగానే ఆ రాముడు మనిషా లేక ఒక దేవత, ఒక దేవతా రూపమా అంటే కాదయ్యా, నేను మనిషిని అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి కొసదాకా తన్ని మనిషిగా నిరూపించుకున్నవాడు రాముడు. అలాంటి రాముడు తన ప్రవర్తనతో ఎలా మనమందరము నడవాలి అన్నదాన్ని తెలియచేస్తే, మొట్టమొదట వాల్మీకి ఒక ప్రశ్నతో నారదుల్ని అడిగితే, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని ఒక 16 గుణాలు ఉన్నవాడు ఈ లోకంలో ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేస్తే, నారదుల వారి ద్వారా వాల్మీకి ఈ రామాయణ వృత్తాంతమంతా తెలిసింది అని మనకి పెద్దలు చెప్తారు. అంటే ఈ రాముని యొక్క చరిత్ర లోకంలోకి రావడానికి ఎవరినో ఒకరిని ఆధారం చేసుకొని రాముడే ప్రవర్తింపచేస్తాడు. అలా మనకి వాల్మీకిని నారదుల వారి ద్వారా తెలుసుకొని ప్రవర్తింపచేస్తే, దానిని తర్వాత ఎందరో పెద్దలు మనకి అనుగ్రహిస్తే, మనకి విశాఖపట్నంలో 2003 దాకా ప్రతి సంవత్సరం ఒక 9 సంవత్సరాల పాటు ఇదే గురజాడ కళాక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు రామాయణాన్ని మనకందరికీ అందించారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. ఆ అందించిన తర్వాత, వారు పరమపదించిన తర్వాత మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా మనకి ఆ రామాయణంలో ఉన్న అంతర్గతమైనటువంటి విషయాలు, దానిలో మన ఆచరణని ఎలాగ సుసంపన్నం చేసుకోవాలి అనే దానిని మనకందరికీ తెలియచేయడానికి మళ్ళీ రామచంద్ర ప్రభువు చాగంటి వారిని ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని మనకి ఆ విషయాలను తన గురించి తను తెలియచేసుకుంటున్నాడు. మీరు
రామ అనుగ్రహం ఉందా లేదా ఒక కార్యక్రమానికి, రాముని యొక్క పరిపూర్ణ కటాక్షం ఆ వక్త మీద ఉందా లేదా అని తెలియాలి అంటే జరిగిన యొక్క సంఘటనలు కానీ మనం చూస్తే దాన్ని బట్టి తెలుస్తుంది. భగవంతుడు తిన్నగా వచ్చి నేను నిన్ను అనుగ్రహించాను అని చెప్పడు. 21 దాకా వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ ఏదో లహరో ఏదో మరొక పేరు పెట్టారు. ఆ ఉప్పెన వచ్చేస్తోంది అన్నారు. వచ్చేస్తోంది, ఇవాళ సాయంత్రం నుంచి ఈదురుగాళ్ళతో వర్షం పడుతుంది అని చెప్పారు వాతావరణ శాఖ వారు. మళ్ళీ మధ్యాహ్నానికి వారు రూటు మార్చుకుందయ్యా ఆ తుఫాను, మార్చుకొని ఇటువైపు రాకుండా మచిలీపట్నం వైపు వెళ్ళడానికి పయనం చేస్తోంది అన్నారు. ఏమది? రామ అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నది అని తెలియచేయడం. ఆ 21వ తారీఖు దాకా పడ్డ వర్షం చూస్తే విశాఖపట్నంలో కార్యక్రమం అవుతుందా 23వ తారీఖుని అని భయం వేసింది. మళ్ళీ నిన్నటి వాతావరణ శాఖ వారి వింటే ఏమో మళ్ళీ ఈ 26, 27 పూర్తవుతుందా, ఎలా ఉంటుందో అని బెంగపడ్డాం. కానీ ఏమీ అక్కరలేదయ్యా, నా గురించి లోకానికి తెలియచేసేవాడికి ఎప్పుడూ కూడా పరాభవం అనేది ఉండదు. వాడు ఎలా నేను నిర్ణయించి ఉంచుతాను, వాని ద్వారా అది ప్రవర్తింప చేస్తాను అని మనకి రామచంద్ర ప్రభు ఈ వృత్తాంతం ద్వారా మనకి తెలియచేశాడు. చాగంటి కోటేశ్వరరావు గారు, నాన్నగారికి వారికి దగ్గర దగ్గర 30 ఏళ్ల తేడా ఉందనుకుంటాను వయస్సులోను. వారు కాకినాడలో ప్రతి మారుమూల ప్రదేశంలోనూ రామాయణాన్ని వెదజల్లడమే తన జీవిత ధ్యేయంగా గడిపారు. అక్కడ రిటైర్ అయిన తర్వాత విశాఖపట్నం వచ్చి ఇక్కడ మళ్ళీ అదే తన జీవనంగా జీవితాన్ని గడిపారు. మళ్ళీ మా చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడలోనే ప్రారంభించి మొత్తము ఆయనలాగే ఆంధ్రదేశాన్ని అంతటినీ కాకుండా మెడ్రాసు ప్రాంతానికి కూడా వెళ్ళి తమిళనాడులో మిగతా ప్రదేశాల్లో కాంచీ మహత్యం చెప్పాలన్నా వారే చెప్పాలి, 5 నదుల యొక్క విశిష్టత చెప్పాలన్నా వారే చెప్పాలి, రామాయణం చెప్పాలన్నా వారే చెప్పాలి, భాగవతం చెప్పాలన్నా వారే చెప్పాలి అన్నట్టుగా మొత్తం లోకాన్నంతటినీ తరింప చేస్తున్నారు వారు. నాన్నగారు రామాయణాన్ని, నాన్నగారు అంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు, వారు రామాయణాన్ని కాకినాడలో ఎన్నోసార్లు ప్రవచనం చేసిన కొసకి పుస్తక రూపంలో వారి ప్రవచనాలు వచ్చినది మాత్రం విశాఖపట్నంలోనే. అలాగే మన చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో ప్రదేశాలలో రామాయణాన్ని గురించి తెలియచేసిన వారి పుస్తకాన్ని మాత్రం ఈ విశాఖపట్నంలోనే, ఈ గురజాడ కళాక్షేత్రంలోనే, ఈ మండపంలోనే ఆవిష్కరించాలి అని ఒక సత్సంకల్పం వారికి కలిగింపచేసి ఆ రాముని యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా మన విశాఖపట్నం మీద వెదజల్లేరు వారు. వారికి మనమందరము కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఇంకా మరొక్క విషయాన్ని మాత్రం చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మళ్ళీ 6:30 కల్లా లైవ్ ప్రోగ్రాం వారిది ఉన్నది కనుక మనకి రాముని యొక్క నడక, మనం అందరం నడవగలమా, నడవలేమా, నడవలేకపోతే ఆయన మనిషిగా ఆయన ఒక్కడే ఎలా నడవగలిచాడు అన్నది తెలియాలంటే మనం ఏది వినాలి, ఏది ఆచరించాలి అంటే రామాయణమే వినాలి, వేరొకటి వినడం మనకు అక్కరలేదు. ఎందుకని అంటే నువ్వు మనిషివా కావా, నువ్వు మనిషివే నువ్వు భావిస్తే నువ్వు మనిషిగా నడవడానికి ప్రయత్నం చెయ్యాలి కదా. నీకు మనిషిగా నడవడానికి తగినట్టుగా ఒక మనిషి రూపంలో వచ్చి స్వామి తన మనిషిని అని చెప్పి తన ఆచరణ ద్వారా మనం ఎలా నడవాలో నిరూపించినటువంటి రామచంద్ర ప్రభు ఉండగా వేరొకరిని ఎందుకు దర్శనం చేయడం, వేరొకరిని ఎందుకు సేవించడం వారి అవసరమేమున్నది. కనుక మనమందరము మనుషులుగా ఈ లోకంలో ఉండి మన మనుష్యత్వాన్ని కానీ మనం నిలబెట్టుకోవాలి అంటే రామాయణమే మనకి పరమ పవిత్రమైన గ్రంథము కనుక దానిని మనమందరము రామాయణాన్ని చదవడం అలవాటు చేసుకోండి. నాన్నగారు చెప్తూ ఉండేవారు, రామాయణం అంతా చదవండి, చదవలేరా సుందరకాండ ఒక్కటి చదవండి, అది చదవలేమంటారా, మొదటి సర్గొక్కటి చదవండి, అది చదవలేరా, తతో రావణ నీతాయా సీతాయాశ్చతుర్కరిశన ఏషపదమన్వేష్టం చారణాచరితే పది అన్న ఒక్క శ్లోకాన్ని చదవండి, అచ్చాన్న మీ జీవితం చరితార్థమవుతుంది అనేవారు. కనుక అలాంటి రామాయణాన్ని ప్రవచన రూపంగా సంస్కృతంలో ఉన్నదాన్ని మనకి తెలియచేయడానికని మన ఆంధ్రదేశంలో మన అదృష్టం కొద్దీ పెద్దలు ఎందరో దాన్ని మనకు అందించారు.
అప్పలాచార్య స్వామి వారు అందించారు. మళ్ళీ మన చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాలందరినీ సత్యానందము శర్మ గారు మనకి రాసి దాన్ని అందించి లోకానికి ఎంతో ఉపకారం చేశారు. వారిద్దరికీ కూడా కృతజ్ఞత తెలియచేసుకుంటూ, ఆ రాముణ్ణే నమ్మండి, అంతకన్నా వేరొక దైవము లేడు అని చెప్పి మనకి రామదాసు గారు చెప్తారు. ఆయన చిక్కటి పాలపై మిసిమి చెందిన మిగడ పంచదారతో మెక్కిన భంగి అంటాడు. రాముడి నామం ఎలా ఉంటుందయ్యా? ఎవరికి తెలుసును? ఆయన అనుభవించాడు కనుక ఆయనకి తెలుసును. చిక్కటి పాలుట, అది బాగా వేడి చేశాం, దాని మీద మిగడ కట్టింది, అసలే తీపి, దాని మీద పంచదార వేయండి, దాన్ని మెక్కండి, ఎలా ఉంటుందో తినండి కాదు మెక్కండి అంటే అది మరి వదల లేకుండా రుచి చూడండి, చూస్తే ఎలా ఉంటుందయ్యా? ఎంత ప్రీతిగా ఉంటుందో, రామనామం అంత ప్రీతిగా ఉంటుందట. అలాంటి ప్రీతి కలిగిన వారు మా చాగంటి కోటేశ్వరరావు గారు. వారికి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ స్వస్తి. ముసుగు వింటుంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారే వచ్చి ప్రవచనం చేస్తున్నారా అన్నట్టుగా వాక్యం చెప్పడం, ప్రశ్న వేయడం,